నమస్తే. ప్రస్తుతం మనము అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర ఉన్నాము. మొత్తానికి రాష్ట్రంలో హాట్ టాపిక్ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మొత్తానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తుంది రాజకీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే వరుసగా మెదక్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీల హామీలపైన సవాళ్ళు విసురుకొని ప్రతి సవాళ్ళు విసిరిన సందర్భం అంటే ఒకే ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఏదైతే రేవంత్ రెడ్డి దేవుళ్ళ సాక్షిగా ప్రమాణ చేస్తూ వస్తున్నారో దానిపైన హరీష్ రావు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపు నువ్వు అన్న మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి హరీష్ రావు అది సాధ్యం కాదు కాంగ్రెస్ కన్నా వ్యాఖ్యలపై మీరు ఖచ్చితంగా ఒకవేళ చేసినట్లయితే రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్ళను స్వీకరించిన హరీష్ రావు నేరుగా ఈరోజు రాజీనామాకు నేను సిద్ధమే ఆగస్టు 15 లోపు కనుక మీరు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీల హామీలపైన కట్టుబడి ఉన్నట్లయితే రాజీనామాకు నేను సిద్ధమని చెప్పేసి హరీష్ రావు నేరుగా గన్ పార్క్ మరి కాసేపట్లో ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. గన్ పార్క్ వచ్చి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఈ గన్ పార్క్లో నివాళులు అర్పించి తన రాజీనామా పత్రాన్ని ఇక్కడ అమరవీరుల రూపం సాక్షిగా నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా నేను అని ఏదైతే హరీష్ రావు సవాళ్ళు స్వీకరించి నేరుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ చేరుకున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే అసెంబ్లీ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తానికి హరీష్ రావు సవాళ్ళు రేవంత్ రెడ్డి సవాళ్ళు ఖచ్చితంగా రావాలి ఇక్కడ రాజీనామా పత్రం దేనికైనా చర్చకు సిద్ధమే సవాల్ స్వీకరించాలి. కనుక ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీ హామీలు కాంగ్రెస్ కనుక అమలు చేసినట్లయితే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. అదే మరి రేవంత్ రెడ్డి కనుక చేయనట్లయితే తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని హరీష్ రావు సవాల్ ఏదైతే విసారో దానిపై మొత్తానికి ఇప్పుడు కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మొత్తానికి గన్ పార్క్ ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో శేఖర్ గన్ పార్క్ నుండి.